మరి చాలా సంఘాల్లో సత్యవాక్యమే బోధించబడుతుంటుంది, సత్యమే బోధించబడుతుంది. సత్యము బోధించబడుతున్నా దేవుని కోసం బలంగా నిలబడేటటువంటి వారు కనిపించట్లేదు. అంటే మ్యాక్సిమం కొంతమంది పరిస్థితి ఎలాగుందంటే, వీళ్ళు కూడా దగ్గరగా తమ గత జీవితాల వైపే మల్లుతున్నటువంటి పరిస్థితి. అదేంటి? సత్యము లేని సంఘాలలో చాలా ఈజీగా ప్రభుని విడిచి వెళ్ళిపోతున్నప్పుడు, సత్యము బలంగా ప్రకటించబడుతున్న సంఘాల్లో ఉన్న విశ్వాసులు కూడా ఎందుకు ప్రభువు కోసం బలంగా లేరు? ఎందుకు మరలా వాళ్ళు తిరిగి తమ గత జీవితానికి దగ్గరగా ఎందుకు వెళుతున్నారంటే, దీనికి కారణం ఏంటో తెలుసా? సత్యవాక్యం ప్రకటించబడుతున్న వింటున్న వాళ్ళు దాన్ని పాటించట్లేదు. అర్థమైందా మీకు? వింటున్నారు కానీ పాటించట్లేదు. అంటే వింటున్న వాక్యాన్ని సీరియస్గా తీసుకోవట్లేదు. అందుచేత వాక్యము సత్యం అనేది సంఘంలో ప్రకటించబడుతున్న సత్యవాక్యాన్ని వింటున్నటువంటి వారు ఉన్నా, ఎందుకు వీళ్ళల్లో కూడా చాలామందిని చూస్తున్నాను ఈరోజు. చాలామంది ప్రభువుని విడిచిపెట్టి లోకంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మళ్ళీ వాళ్ళ గత జీవితానికి దగ్గర అవుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే భయం లేకుండా బ్రతుకుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సత్యవాక్యాన్ని వింటూ కూడా. ఇక్కడ ఏం జరుగుతుందంటే, సత్యము ప్రకటించబడుతున్న ఆ సత్యాన్ని ఏం చేయట్లేదు, తీసుకోవట్లేదు, అంగీకరించట్లేదు. పాటించకపోవటం వల్ల వీళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు ప్రభువుని విడిచిపెట్టి.